నిన్న మొన్న ఒక మాట చెప్పాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. పనులు చేయడం, తొందరగా చేయడం, మీకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి మేము ముందుకు పోతున్నాం. నేను అందుకే మీరందరూ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. మనం కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని సరైన నిర్ణయాలు కరెంటు విషయంలో కానీ అభివృద్ధి విషయాల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం. గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అంటారు. శ్రీ మహావిష్ణువు గజరాజుని మొసలి బారి నుంచి కాపాడిన, రక్షించిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ టెంపుల్ను కూడా బాగా, ఇంతటి పుణ్యభూమి, దీన్ని కూడా కాపాడుకోవాలి. ఆ పుణ్యభూమిలోనే 2024 ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పూర్తిగా భానుకు అండగా ఉంటా, అన్ని విధాల పనులు చేస్తాం. కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇంకో పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి, కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి, అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి, ఇవన్నీ చేస్తాం. మీరు కూడా, నేను అందుకే భానుగారిని కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇక్కడికి ఉండాలి, నర్చర్ చేయాలి. ఇదొక చరిత్ర. రెండోది, ఇక్కడే ఈ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డిని కూడా పెట్టాం. ఒక వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థి. ఈ నగిరి నియోజకవర్గంలో పార్టీకి సిన్సియర్గా ఉన్నారని నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, ఇక్కడి నుంచే ఒక నాయకత్వాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నగిరి నాకెప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆదరించిన ప్రాంతం. మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అత్యంత స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించిందని భావిస్తున్నాం. మీరు సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో తప్పక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమిధలుగా మారి మీ అందరికీ ఒకటి చెప్పాలి, టైం తక్కువైందనలో ఒక్క నిమిషమే. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరి ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాలాలు కూడా పెరుగుతున్నాయంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య, డబ్బులు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి. డబ్బులు లేని వాళ్ళలో జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక పిలుపిచ్చాను, స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి. మీరు సమాజం వల్ల పైకొచ్చారు. ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను, మీరు ముందుకు వచ్చి మీ ఊరిని బాగు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు
మీరు పుట్టిన ఊర్లో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళని బాగు చేసే బాధ్యత తీసుకోమని P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దగ్గర 10 లక్షల మంది కుటుంబాలని 1 లక్ష కుటుంబాలు దత్తత చేసుకున్నాయి. బంగారు కుటుంబాలు పేదవాళ్ళగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బునుండే వాళ్ళని ఇచ్చేసాం. అది చాలా బాగా చేస్తూ ఉంది. నా జీవితంలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడుండే ఒక పేరేంటమ్మా ధనంజయ రాజు గారు, ఆయన ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు. అంటే మార్గదర్శిగా ఉంటానని వచ్చాడు. ఇంకో పక్క ఒక ఆడబిడ్డ బంగారు కుటుంబం, ఆవిడకుండే ఇబ్బందులు, పేరేంటమ్మా ధనలక్ష్మి గారు, ఆవిడ్ని దత్తత తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఒకసారి ధనంజయ రాజు గారు చెప్తారు. నువ్వు చెప్పాము ముందు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. నమస్తే సార్ అందరికీ. దగ్గర పెట్టండి. నమస్తే సార్, నా పేరు ధనలక్ష్మి, మాది రాజులగడ్డిగ గ్రామం. మా ఆయన పేరు జానకి రాముడు. నాకు 2 పిల్లలు. మా ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని చదివించుకునేదానికి కుదరట్లేదు. అందుకే నాతో పాటు కూలీకి తొడుకొని పోవాలనుకుంటున్నాను. కానీ ధనంజయ సార్ మార్గదర్శిని బంగారు కుటుంబం నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ మార్గదర్శి ధనంజయ సారు నా పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాట ఇచ్చి, వాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా నేను చదివిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ బంగారు కుటుంబం కలిగిచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు జీవన ఆధారంగా ఒక ఆవుని పట్టించారు. ఆ ఆవుని పట్టుకొని పాలు పిండి పోసుకుంటున్నాను. ఈ బంగారు కుటుంబం మూలంగా నాకు కల్పించిన ముఖ్యమంత్రి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాననేసి చెప్తున్నాను. 2000 మిగులుతుంది సార్, మిగతా ఆవుకు సెలవులు పోవు. బంగారు కుటుంబం నువ్వేం చదువుకుంటున్నావు? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పండి. రాజు గారు మీరు మాట్లాడండి. సార్, ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు ధనంజయ రాజు, మాది రాజులగండ విలేజ్. నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నేను బంగారు కుటుంబంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన దానికి ఇంప్రెస్ అయ్యి, మనకేదో దేవుడు కొంచెం స్థిమత ఇచ్చినాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఏదైనా కొంత చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక 2-3 కుటుంబాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద కుటుంబాలని బంగారు కుటుంబంలో చేర్చి వారికి నా చేతనైన సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఈమె ధనలక్ష్మి అనే ఆమె భర్త చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక స్కూల్ మానిపించి వాళ్ళని కూడా కూలి పనికి తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఉండింది. ఆ సమయంలో ఆమెకి నేను బాధ్యతగా మీ పిల్లల్ని చదివించి మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంతవరకు నేను చూసుకుంటానమ్మా, నువ్వు దిగులు పడద్దు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాము అని ఆమెకు ఒక ఆవును బట్టి ఇచ్చినాం సార్. ఆమె ఆవును మేపుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంది. ఇప్పుడు బంగారు కుటుంబం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ధైర్యంగా జీవిస్తామని కూడా చెప్పుకుంటున్నారు సార్. జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. నువ్వేం తమ్ముడు చెప్పు, నువ్వేం చేస్తావు, ఏం చదువుకుంటావు? నా పేరు గణేష్. గట్టిగా మాట్లాడు, పని చేస్తాను. నా పేరు గణేష్, నేను వేలవాడి గ్రామం నుంచి వచ్చినాను. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, మా తమ్ముడు మాత్రం. గట్టిగా దగ్గర పెట్టుకోమాడు. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, నేను మా తమ్ముడు మాత్రమే. ఏదో చిన్న పనులు చూసుకుంటా ఇంటిని సాగు చేస్తా ఉన్నా. సాయన్న గారు వచ్చినారు,
ఇలాగ నువ్వు ఈ పనులంతా చేయొద్దు, నేను ఇస్తాననేసి సూపర్వైజర్ పనిగా ఆయన కంపెనీలో చేర్పించుకున్నారు. అంతా ఆయన ఫైనాన్సులు అంతా ఆయన చూసుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకుంటావా? చదువుకుంటావు బాగా? బాగా చదువుకుంటాను. నమ్మకమేనా? నా నమ్మకం. మీ అన్న తమ్ముడా? తమ్ముడు వాడేం చేస్తాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నువ్వు? కంప్లీట్ అయిపోయింది. నీది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి ఎట్లా ఈయన్ని సెటిల్ చేస్తారు మీరు? సార్ యాక్చువల్లీ నేను సేమ్ విలేజ్కి చెందిన అబ్బాయి సార్. సో మాకు ఒక్క సెకండ్ వస్తానా? సార్ సో మాకు ట్రాక్టర్ ఉండింది. గణేష్ అనే అబ్బాయి మాకు ట్రాక్టర్ డ్రైవింగ్కి వస్తున్నారు. సో కొంచెం ఇంటరాక్షన్లో నేను ఐటీలో ఉన్నాను, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో ఇంటరాక్షన్ అవుతూ మనకి మన స్కీమ్ గురించి తెలిసింది. ప్లస్ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, మనం ఏదన్నా చేయాలి అనేసి ఊరికి. సో ఆయన తల్లిదండ్రులు లేరు అనేసి ఏదన్నా సపోర్ట్ చేద్దామనేసి డిగ్రీ చేసినా కూడా ఇలాంటి వర్క్కి వెళ్తున్నారు. సో ఏదన్నా ఒక కాంక్రీట్ ఒక సొల్యూషన్ ఇద్దామని ప్రీకాస్ట్ వాల్స్ది స్టార్టప్ అనేది ఒకటి చేశాం సార్ నగిరిలో. ఇక్కడ సార్ సపోర్ట్తో చేసి ఆయనకి సూపర్వైజర్ జాబ్ ఇచ్చాము. లేబర్స్ ఉన్నారు సార్. లేబర్ జాబ్ కాకుండా సూపర్వైజర్ జాబ్, ఎందుకంటే డిగ్రీ చేశారు కాబట్టి. 25% సార్ వాటా ఇస్తావా? ఎస్ సార్. ఎంత ఇస్తావు? ఇప్పుడైతే శాలరీ స్టార్ట్ అయింది సార్, 15,000 ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో మీరు? మేము ఒక 5 lakhs దాకా చేస్తాం సార్. దాంట్లో కూడా ఆయన భాగస్వామ్యం చేసుకొని ఇద్దరు కలిసి చేస్తారు. ఇప్పుడు ఇది ఒక గుడ్ మోడల్. నీ పేరేంటో? సాయి కుమార్ సార్. సాయి కుమార్ ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టి ఈ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా దాంట్లో వాటా కూడా ఇచ్చి ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం సంపద సంపాదించడమే కాదు, ఆ సంపదని పేదవాళ్ళతో షేర్ చేసుకునే పరిస్థితి రావాలి. అప్పుడే ఇది అవుతుంది. ఇంకో పక్క ధనంజయ రాజు గారు ఆ అమ్మాయిని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత తీసుకున్నారు. ఇది నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం. నేను ఒకటి డబ్బులుండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సమాజం వల్ల పైకొచ్చారు, మీకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి. కింద నుండే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన తృప్తి, జీవితంలో అదే ఆనందం. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని మరొక్కసారి పిలిపిస్తూ, ఇది నేను లాజికల్గా తీసుకుపోయే వరకు అనునిత్యం దీన్ని మానిటర్ చేసి దీన్ని జయప్రదం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తా. దీనికి అందరూ సహకరించి ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.